కన్నీటి ప్రార్థన వల్ల ఇంత ప్రయోజనమా? ఒక ఊర్లో ఒక పెద్దాయన ఉన్నాడు. ఆయన్ని ప్రేమించేవాళ్లు గాని, పట్టించుకునేవాళ్లు గాని, ఆదరించేవాళ్లు గాని ఎవ్వరూ లేరు. అతడు చాలా మంచి మనసు కలవాడే గాని, అండగా నిలబడేవాళ్లు ఒక్కరూ కూడా లేకపోయేసరికి ఒంటరితనము తట్టుకోలేక దిగులుతో ఏడుస్తూ ఉండేవాడట. తాను దుఃఖపడుతూ ఉండగా కళ్ళల్లో నుంచి కన్నీళ్లు జలజలా రాలిపోతున్నాయట. జలజలా రాలుతున్న ఆ కన్నీళ్లు కాస్త ప్రవహించి ఒక చెరువులాగా తయారైందట. ఆ విధంగా చెరువు ఏర్పడేసరికి ఆ చెరువులో నీళ్లు త్రాగటానికి పశువులు, జంతువులు వచ్చేవి. ఈ లోపల చెరువు చుట్టూ గడ్డి కూడా చక్కగా మొలిచింది. చెట్లు కూడా పెరిగాయి. ఆ చెరువు నీడను ఉన్నటువంటి చెట్ల కొమ్మన చక్కగా పక్షులు కూడా గూడు కట్టుకున్నాయి. ఆ చెరువు దగ్గర ఉన్నటువంటి ప్రతి జీవి ఎంతో ఆనందంతో ఉంటున్నాయి. ఇదిలా ఉండగా ఎప్పుడూ ఏడుస్తూ కన్నీరు కార్చే ఆ పెద్దాయన ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే తాను కార్చిన ఆ కన్నీటి వల్ల ఒక చెరువు ఏర్పడేసరికి అయ్యో,